వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము గవర్నమెంట్ రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా ఇది జాబ్ అనౌన్స్మెంట్. సో అది ఏంటంటే ముఖ్యంగా ఫార్మసిస్ట్ సంబంధించిన నోటిఫికేషన్. సో మనం చూద్దామా, టాపిక్లోకి వెళ్దామా వన్ బై వన్. ఒక గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్, షార్ట్కట్లో MHSRB అంటారు. కాబట్టి సో డోంట్ గోట్ ఎనీ కన్ఫ్యూజన్. MHSRB అంటే ఏంటంటే ఇక్కడ షార్ట్కట్లో ప్రతిదానికి MHSRB అని ఇస్తూ ఉంటారు. అంటే మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా రిలీజ్ చేసిన నోటిఫికేషన్, ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించింది. ఓకేనా. అది ముఖ్యంగా ఏంటంటే ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ నెంబర్ ప్రకారం ఏ విధంగా జీవో నెంబర్, ఏ విధంగా ప్రతి నోటిఫికేషన్కి ఒక జీవో అతన్ని రిలీజ్ చేస్తారు. అది ఇది. ఓకేనా. సో ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 జనరల్ రిక్రూట్మెంట్ ఇది. ఓకేనా. అంటే కాంట్రాక్ట్ అని అవుట్ సోర్సింగ్ అనేది కాదు, జనరల్ రిక్రూట్మెంట్. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఆన్లైన్ ఆన్ బోర్డ్స్ వెబ్సైట్. ఇది మీరు వెబ్సైట్, దీని ద్వారా మీరు లాగిన్ అవ్వి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనమ్మా. ఇది ఓకే. For the post of pharmacist grade 2 under various departments of Government of Telangana, online applications will be enabled from October 5th. Okay, now last date for submission of online application is 5 p.m. on 21st/10/2024. Applications can edit their applications between 10:30 a.m. on 23rd/10/24 to 5 p.m. on 24/10. The date of examination computer-based test is 30th/11/2024. Applications submitted online only will be accepted. Okay, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ముఖ్యంగా ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతుంటే October 5th నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా లింక్ అనేది ఆ టైంలోనే, వెబ్సైట్ అనేది ఆ టైంలోనే ఓపెన్ అవుతుంది, అవైలబుల్గా ఉంటుంది అని అర్థం. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ అనే ఆ రోజు నుంచి రిసీవ్ చేసుకోవడానికి ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఎప్పటి వరకు మనం అప్లై చేసుకోవచ్చు అంటే October 21st వరకు మాత్రమే. అప్లై చేసుకున్న వాళ్ళకి ఏదైనా మిస్టేక్స్ ఉంటే అవి ఎడిట్ చేసుకోవడానికి మాత్రమే 23rd to 24th 2 days టైం అయితే ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి. అంటే ఫ్రెష్గా అప్లై చేయడానికి అయితే కాదు, అప్లై చేసిన తర్వాత ఏదైనా ఎడిట్ చేసుకోవడానికి, సవరించడానికి 2 dates ఇచ్చారు, 23rd and 24th. ఓకేనా. అదేవిధంగా ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే November 30th ఉంటుంది. ఓకే. ఇది 2 months టైం అయితే ఉంది. ఓకే. అప్లికేషన్స్ కెన్ బి సబ్మిటెడ్ ఓన్లీ ఆన్లైన్లో అని ఇచ్చారు. కాబట్టి ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. పోస్ట్ ఆఫీస్ ద్వారా, కొరియర్ ద్వారా, హ్యాండ్ ద్వారా అలాడానికి లేదు, ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఓకేనా. కాబట్టి ఇక్కడ మనకు డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ వేకెన్సీస్ అండ్ స్కేల్ ఆఫ్ పే ఆర్ యాజ్ ఫాలోస్. కాబట్టి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో మనం చూద్దాం. ఓకేనా. ఓకే. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ 446 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ద్వారా రిలీజ్ అయినవి. అక్కడ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? 185. MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లు 2 ఉన్నాయి. ఓవరాల్గా ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది ఎన్ని వేకెన్సీస్ కోసం ఫిల్ చేయడం జరుగుతుందంటే 633 అనేవి. ఓకేనా. ద జోన్ వైజ్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అంటే జోన్ల వైజ్గా ఎక్కడెక్కడ ఏమున్నాయో మనం చూద్దాం. ద స్కేల్ ఆఫ్ పే అసోసియేటెడ్ విత్ దీస్ పోస్ట్ ఇన్ 31,000 to 92,050 రూపీస్, అంటే 31,000 నుంచి 92,000 వరకు అయితే ఉంటుంది. ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈజ్ సబ్జెక్ట్ టు వేరియేషన్ ఆన్ ఇంటిమేషన్ బీయింగ్ రిసీవ్డ్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ కన్సర్న్. అడిషన్ అండ్ డిలీషన్ ఆఫ్ వేకెన్సీస్ ఇఫ్ ఎనీ కెన్ బి డన్ అప్ టు ద డిక్లరేషన్ ఆఫ్ ది రిజల్ట్స్. కాబట్టి డిక్లరేషన్ అంటే రిజల్ట్స్ అనౌన్స్ అయ్యేసరికి అంటే కొన్ని పోస్టులు పెరగచ్చు, తగ్గొచ్చు అని అర్థం. ఓకే. ద క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఆర్ బ్రాట్ ఫార్వర్డ్ ఫ్రమ్ ప్రీవియస్ రిక్రూట్మెంట్స్. సెలక్షన్ అపాయింట్మెంట్ టు సర్చ్ వేకెన్సీస్ విల్ బి ఫస్ట్ మేడ్ ఫ్రెష్ బిఫోర్ ద వేకెన్సీస్. కాబట్టి సో మీరు జాయిన్ అయ్యే సమయానికి అన్ని వేకెన్సీస్ ఉన్నాయని క్లియర్గా ఉంటుంది, అన్ని తర్వాతనే మీరు ఫిల్ చేస్తారని అర్థం. ఓకేనా. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్. ఓకే. అప్లికెంట్స్ విల్ బీ సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ 100 points ఆఫ్ విచ్ maximum of 80 points will be awarded for percentage of marks obtained in written examination. కాబట్టి ఈ ఎగ్జామ్ అనేది ఓవరాల్గా 100 మార్క్స్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి 100 మార్క్స్ మాత్రమే. క్వశ్చన్ పేపర్ అనేది CBT టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఎన్ని మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది? 80 మార్క్స్. ఓకేనా. 20 మార్క్స్ ఏమవుతుందంటే 20 మార్క్స్ అనేది ఎవరైతే సర్వీస్లో ఉంటారో, గవర్నమెంట్ సర్వీస్లో కాంట్రాక్ట్ బేసిక్లో కానీ అవుట్ సోర్సింగ్లో ఉన్న వాళ్ళకు ఇయర్ మంత్స్ వైజ్గా మార్క్స్ అనేది అలాట్ చేయడం అనేది జరుగుతుంది. కామన్గా అందరికీ మాత్రం 80 మార్క్స్ క్వశ్చన్ పేపరే ఉంటుంది. ఎవరైతే గవర్నమెంట్ సర్వీస్లో ఉండి కాంట్రాక్ట్ బేసిక్లో కానీ అవుట్ సోర్సింగ్లో ఎవరైతే జాబ్ చేస్తారో వాళ్ళకు 6 monthsకి 2.5 2 మార్క్స్ అలా విధంగా యాడ్ చేస్తూ ఇస్తారు. అది ఓవరాల్గా 20 మార్క్స్. ఓకేనా. కాబట్టి ఎవరైతే ఎక్కడ సర్వీస్ లేదు మేడం, ఫ్రెష్గా మేము ఇప్పుడే ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాం అన్న వాళ్ళకు మాత్రం ఈ 80 మార్క్సే. వాళ్ళకి 80 మార్క్స్లోనే మంచిగా వాళ్ళు ప్రిపేర్ అయ్యి
స్కోర్ చేసుకొని ఫస్ట్ బెస్ట్‌లో వచ్చినట్టయితేనే వాళ్ళ జాబ్ వస్తుంది. ఇప్పుడు అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్‌లో ఉన్న వాళ్ళు జస్ట్ అటెంప్ట్ చేసి జస్ట్ 20 మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళు ఎందుకంటే కొన్ని ఇయర్స్ నుంచి చేస్తూ ఉంటారు. కాబట్టి 6 మంత్స్‌కి 2.5 మార్క్స్ అనుకోండి. కాబట్టి 1 ఇయర్‌కి ఆల్మోస్ట్ ఎన్ని మార్క్స్ అడుగుతూ ఉంటాయి. అలాంటి కొంతమంది 5 ఇయర్స్ చేస్తారు. కొంతమంది 10 ఇయర్స్ చేస్తారు. కాబట్టి అన్నీ కూడా కౌంట్ చేసి వాళ్ళు యాడ్ చేస్తారు. కాబట్టి సో, ఫ్రెష్‌గా మేము ఎక్కడ వర్క్ చేయాలి అనుకున్న వాళ్ళు బాగా కష్టపడి చదవాలి. మీ హార్డ్ వర్కే మీకు ఏంటి మీ హార్డ్ వర్కే మీకు సపోర్ట్‌గా ఉంటుంది. ఓకేనా? అలా అని. ఓకే. సో, నెక్స్ట్ కమింగ్ టు ద మాక్సిమం 20 పాయింట్స్ షెల్ బి అవార్డెడ్. కాబట్టి ఈ 20 పాయింట్స్ అనేది ఏ విధంగా ఇస్తారంటే 2.5 పాయింట్స్ ఫర్ 6 మంత్స్ ఇన్ ట్రైబల్ ఏరియాస్. ఓకేనా? ట్రైబల్ ఏరియాలో ఒకవేళ 6 మంత్స్ చేస్తే వాళ్ళకి 2.5 మార్క్స్. ఒకవేళ ట్రైబల్ ఏరియాలో కాకుండా జనరల్ ఏరియాలో చేసినట్టయితే వాళ్ళకు 2 పాయింట్స్. తర్వాత ఇంకొకటి ఏంటంటే 6 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాతనే ఈ పాయింట్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. 4 మంత్స్, 2 మంత్స్, 3 మంత్స్ ఉన్నట్టే ఈవెన్ 6 మంత్స్‌కి 2 డేస్ ఉన్నా కూడా వాళ్ళకి మార్క్స్ అనేది పాయింట్స్ అనేది అలాట్ చెయ్యరు అని అర్థం. కాబట్టి 6 పాయింట్స్ ఆడవ్వాలంటే కంపల్సరీగా దే హావ్ టు కంప్లీట్ ద 6 మంత్స్. దెన్ ఓన్లీ దే విల్ గెట్ ద 2 ఆర్ 2.5 మార్క్స్ అని అర్థం. ఓకేనా? సో, ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది 20 పాయింట్స్ విల్ బి లైక్ దిస్. ఓకే. సో, ఇవన్నీ చూసారు కదా! ఆల్మోస్టు ఓకే. మనం క్లియర్‌గా తెలుసుకున్నాం. తర్వాత ఏమేం సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయాలి ఫార్మసీ తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 రిక్రూట్‌మెంట్‌కి అప్లై చేసే స్టూడెంట్స్ ఏమేమి అప్‌లోడ్ చేయాలి ఆన్‌లైన్‌లో? ఆధార్ కార్డ్, ఎస్ఎస్‌సి 10th క్లాస్ సర్టిఫికేట్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో ఆఫ్ కన్సర్న్డ్ డిగ్రీ. కాబట్టి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అలా కాకుండా ఓవరాల్‌గా లాంగ్ మెమో వస్తుంది చూడండి. దాన్ని కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో అంటారు. అది అప్‌లోడ్ చేయాలి. కన్సర్న్ డిగ్రీ సర్టిఫికేట్. ఓకేనా? డిగ్రీ సర్టిఫికేట్ ఒరిజినల్ డిగ్రీ ఉంటుంది. అది కూడా అప్‌లోడ్ చేయాలి. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ. అది కూడా అప్‌లోడ్ చేయాలి. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ చెప్పాం కదా! మనం 20 పాయింట్స్ మీకు క్లెయిమ్ చేసుకున్నారంటే కంపల్సరీ యూ షుడ్ అప్‌లోడ్ ద ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్. అది ఏదైనా కాంట్రాక్ట్ అయినా, అవుట్‌సోర్సింగ్ అయినా కూడా అది కంపల్సరీగా మీరు అప్‌లోడ్ చేయాలి. అలా అవుతేనే మీకు 20 పాయింట్స్ అనేది అవార్డ్ చేయడం జరుగుతుంది. స్టడీ సర్టిఫికేట్ 1 to 10th క్లాస్ ఫర్ క్లెయిమింగ్ లోకల్ స్టేటస్. కాబట్టి మీరు లోకల్ కేటగిరీ అనుకుంటే 1 to 10th క్లాస్ మీరు చదివినట్టు స్టడీ ప్రూఫ్ చూపించాలి. ఓకేనా? అదేవిధంగా ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ స్కూల్. కాబట్టి ఇక్కడ ఏ స్కూల్‌లో చదవలేదు అని అనుకున్నప్పుడు రెసిడెన్స్ సర్టిఫికేట్స్ మీరు ఇష్యూ చేయాలి. అది కూడా ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ కరస్పాండింగ్ పీరియడ్ ఆఫ్ 1 to 10th క్లాస్ స్టడీ ఫర్ క్లెయిమింగ్ లోకల్ స్టేటస్ ఇన్ ద ప్రొఫార్మా ప్రిస్క్రైబ్ బై ది గవర్నమెంట్. కాబట్టి ఈ విధంగా ఓకే. నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటాం కదమ్మా! అది కంపల్సరీగా అప్‌లోడ్ చేయాలి. లేటెస్ట్ నాన్ క్రిమినల్ ఇయర్ బీసీ వాళ్ళకి ఇన్ కేస్ ఆఫ్ బీసీస్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. ఓకేనా? కాబట్టి బీసీస్ వాళ్ళకు ఈ నాన్ క్రిమినల్ ఇయర్ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి అవసరం లేదు. లేటెస్ట్ ఇన్‌కమ్ అసెట్ సర్టిఫికేట్ ఫర్ అప్లికెంట్స్ క్లెయిమింగ్ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అని అనుకున్న వాళ్ళు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది సర్టిఫికేట్స్ అనేవి కూడా. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఒకవేళ మీరు స్పోర్ట్స్ కేటగిరీలో మీకు సీట్ రావాలనుకుంటే మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సదరన్ సర్టిఫికేట్ అండ్ హ్యాండిక్యాప్డ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నట్టయితే సదరన్ సర్టిఫికేట్. ఒకవేళ మీరు ఇంతకుముందు ఆర్మీలో చేశారు. ఇప్పుడు అంటే ఆర్మీలో చేశారు. మీ టర్న్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఖాళీగా ఉంటున్నారు. మీరు అప్లై చేయాలనుకున్నప్పుడు సో, వాళ్ళని ఎక్స్ సర్వీస్ మెన్ అంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఆ సర్టిఫికేట్ కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? తర్వాత ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్ ఇంతకుముందు ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్‌గా వర్క్ చేసిన వాళ్ళు కూడా ఆ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాలి. సర్వీస్ సర్టిఫికేట్ ఇంతకుముందు మీరు సర్వీస్‌లో ఉండి రెగ్యులర్ సర్వీస్‌లో ఉండి అంటే చాలా లాంగ్ ఉంటారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అవర్స్ అంటే మీరు రెగ్యులర్ పోస్ట్ అయినా కూడా కొన్ని ఇయర్స్ నుంచి మీరు అక్కడే ఉంటున్నారు. ఒకవేళ ఇప్పుడు నేను ఈ జాబ్‌కి మనం అప్లై చేస్తే నాకు పాయింట్స్ యాడ్ అవుతాయి. మళ్ళీ మా లోకల్ జోన్‌లోకి వెళ్ళిపోతాను అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి సర్వీస్‌లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయాలనుకుంటే వాళ్ళు కూడా వాళ్ళ సర్వీస్ సర్టిఫికేట్‌ని మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ అప్లికెంట్స్ ఫోటోగ్రాఫ్ మీ యొక్క ఫోటోగ్రాఫ్ జేపీజీ, జేపీఈజీ, పీఎన్జీ ఇవన్నీ కూడా అప్లికెంట్ సిగ్నేచర్స్ ఇవన్నీ కూడా ఈ ఫార్మాట్‌లోనే ఉండాలి. ఓకేనమ్మా? చూసారు కదా! ఓకే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే ఎవరెవరు స్టడీస్ విద్యార్హతలు ఏవైతే ఉన్నాయో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు. డి ఫార్మసీ చేసిన వాళ్ళు, బి ఫార్మసీ చేసిన వాళ్ళు, ఫార్మా డి కంప్లీట్ అయిన వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో, దాంతో పాటుగా మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్. ఓకే. వీటితో పాటుగా మీరు కంపల్సరీగా తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌లో మీ పేరు రిజిస్టర్ అయ్యి ఉండాలి.
Applicants can register their certificates with the Telangana Pharmacy Council as on the date of their application and should upload the certificate online. ఇది కూడా ఉండాలి అని అర్థం. ఓకేనా. ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఒకవేళ దీనికి సమానంగా ఉన్నట్టయితే సార్ మేము కూడా ఎలిజిబుల్ ఉన్నామని అనుకున్న వాళ్ళు మీరు అప్లై చేసినట్టయితే సో దే మే స్క్రూటినీ యువర్ సర్టిఫికెట్స్ బై ది ఎక్స్పర్ట్ కమిటీ సపరేట్గా ఉంటుంది. ఓకే. సో ఏజ్ గ్రూప్ చూసినట్టయితే అప్లికెంట్స్ షుడ్ పొసెస్ ఎ మినిమం ఏజ్ ఆఫ్ 18 years అండ్ కెనాట్ ఎక్సీడ్ మ్యాక్సిమం ఏజ్ ఆఫ్ 46 years. ద ఏజ్ ఇస్ రికార్డ్ ఆన్ అంటే మనము జూన్ అంటే ఏంటి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్. సో జూన్ 1 కల్లా వాళ్ళకి ఏజ్ అంటే నాట్ బిలో ద 18 years, నాట్ ఎబో ద 46 years కంటే. ఓకేనా. ఏజ్ రిలాక్సేషన్ ఒకవేళ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే అప్ టు 5 years బేస్డ్ ఆన్ ది లెంత్ ఆఫ్ ది రెగ్యులర్ సర్వీస్. ఓకేనా. అప్ టు ఏజ్ 5 years వరకు అనుకుంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 3 years. ఓకే. వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది. ఎన్సీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 5 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 10 years. ఓకే. రిలాక్సేషన్ ఉంటుందమ్మా. ఓకే. సో నెక్స్ట్ వన్ ఇస్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీ. సో ఆన్లైన్లో మనం అప్లై చేయాలంటే ఎంత ఫీజు పే చేయాలంటే ఈచ్ అప్లికెంట్ మస్ట్ బి పే 500 rupees. ఓకే. టువర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీజు. ఓకే. సో దెర్ ఈజ్ నో ఫీ ఎగ్జామ్షన్ అండర్ దిస్ కేటగిరీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్షన్ అనేది ఏ ఉండదు ఏ క్యాస్ట్కి కూడా. అప్లికేషన్ ఫీ ద అప్లికెంట్ మస్ట్ పే. ఓకే. సో 500 rupees అనేది ఎగ్జామినేషన్ కోసమని ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి. అదేవిధంగా అప్లికేషన్ ఫీ అనేది దానికి ఛార్జెస్కి 200 rupees అయితే ఓవరాల్గా 700 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్ చూసారు కదా. ప్రొసీజర్ ఫర్ సెలెక్షన్ అప్లికేషన్ మనం ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఈ ఎంహెచ్ఆర్బీ వెబ్సైట్లో ఉంటుంది. దాని ద్వారా మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే. సో మనము సర్టిఫికెట్స్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత సో దే మే గివ్ ద రిఫరెన్స్ ఐడి నెంబర్. ద రిఫరెన్స్ ఐడి నెంబర్ విల్ బి జనరేటెడ్ ఆఫ్టర్ ఫినిషింగ్ యువర్ సబ్మిషన్. సో దట్ విల్ బి షుడ్ బి కెప్ట్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్. కాబట్టి అప్లోడ్ చేసిన తర్వాత అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఒక ఐడి నెంబర్ ఇస్తారు. ఐడి నెంబర్ని మనం జాగ్రత్తగా దాచిపెట్టుకొని ఉంచుకోవాలి ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం. ఓకే. ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఓకే. తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది November 30th ఉంటుంది. ఓకే. ఎగ్జామినేషన్స్ అనేది మనకి ఎన్ని మార్క్స్ 80 marks క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అవుతుంది. 30th ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇవన్నీ అయితే మనకు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్స్ అనేది ఇంగ్లీష్ పేపర్ మనది ఇంగ్లీష్లోనే ఉంటుంది. సిలబస్ కూడా మనం చూస్తాము. ఇంత సిలబస్ ఎక్కడెక్కడ నుంచి అని సిలబస్ కూడా డిస్కస్ చేసుకుందాము. ఓకే. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట. ఓకే. రిజర్వేషన్ ప్రకారంగా మనకి ఇవన్నీ అయితే చూద్దాం. సో ఇవన్నీ మనకు ఇప్పుడు ప్రజెంట్గా అవసరమైతే లేదు. ఓకే. తర్వాత మనకు కమ్యూనిటీ సర్టిఫికెట్. ఓకే. రిజర్వేషన్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ అని చూపించుకోవడానికి ఇవన్నీ కూడా. సో జోనల్ వైజ్ ఉన్నామా మా జోనల్ వైజ్ 2, 3 అనుకున్న వాళ్ళకి జోన్ వైజ్ ఉన్న వాళ్ళకి ఆసిఫాబాద్, కొమరంభీ, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు. ఓకే. కాబట్టి మాది జోన్ 1 అన్నట్టు. ఓకే. కాబట్టి మీకు ఏదో తెలుసుకోవాలంటే ఈ జోనల్ వైజ్గా మనకు వేకెన్సీస్ బ్రేకప్ ఉన్నది చూపిద్దాం తర్వాత మనము ఇవన్నీ కూడా. ఓకే. సో నెక్స్ట్ జనరల్ ప్రొవిజన్స్, ఇంపార్టెంట్ ప్రొవిజన్స్, డిస్క్వాలిఫికేషన్స్, డిబార్మెంట్ ఇవన్నీ కూడా ఉంటుంది. కాబట్టి బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాము. సో బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అంటే సో జోన్ 1 అయితే మాది జోన్ 1 కాబట్టి 62 పోస్టులు అయితే ఉన్నాయి. వైద్య విధాన పరిషత్ 17, ఎంఎన్జీ లేదు. కాబట్టి ఓవరాల్గా జోన్ 1లో 79, జోన్ 2 53, జోన్ 3 86, జోన్ 4 98, జోన్ 4 73, జోన్ 6 154 ఉన్నాయి. చాలా అయితే ఉన్నాయి జోన్లో 4 అయితే. జోన్ 7th అయితే 88, టోటల్ 633. అంటే ఓవరాల్గా మనకు జోన్ 6లో 7లో ఫస్ట్ జోన్ 6th ఉంది, తర్వాత జోన్ 4th, తర్వాత జోన్ 3rd, తర్వాత జోన్ 7th. సో జోన్ 1st తక్కువనే ఉన్నాయి. ఓకే. జోన్ లాస్ట్ చూసిన జోన్ 2nd తక్కువగా ఉన్నాయి. ఓకే. ఈ విధంగా వేకెన్సీస్ అయితే బ్రేకప్ ఈ విధంగా ఉంటుంది. ఓకే. మీరు ఒకవేళ సర్వీస్లో ఉన్న వాళ్ళు అంటే అవుట్ సోర్సింగ్లో చేస్తున్నా, కాంట్రాక్ట్ బేసిక్లో చేస్తున్నా కూడా ఎవరిచ్చిన సర్టిఫికెట్ దానికి వాలిడ్ ఉంటుందంటే వీళ్ళు. ఒకవేళ మీరు సబ్ సెంటర్లో కానీ, ప్రైమరీ సెంటర్లో కానీ, బస్సు దవాఖానా కానీ, తర్వాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో కానీ, ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్, డిస్పెన్సరీస్, ఎంసీహెచ్ బ్లాక్స్,
సో ఇవన్నీ కూడా ఓకే సెమోనిక్ సెంటర్స్ ఇక్కడ అన్నీ కూడా మీరు ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారో అంటే మీరు వర్క్ చేసిన మీరందరూ కూడా పర్టికులర్ ఇవన్నీ మీరు అడ్మినిస్ట్రేషన్ వారి పరిధిలో చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్కి మాత్రమే వాల్యూ ఉంటుంది అని అర్థం. అది గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఎవరెవరో అని కాదు, దానికి సపరేట్గా అథారిటీ ఉంటారు. ఆ అథారిటీ వాళ్ళు రిలీజ్ చేసిన ఇష్యూ చేసిన సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేస్తేనే మీకు పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఎవరెవరు ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళకి ఎవరెవరు ఇవ్వాలనేది. సో ఇది అవుట్ సోర్సింగ్ వాళ్ళకి మీరు అప్లై చేసేటప్పుడు ఒకవేళ మీరు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అయితే మీరు ఈ విధంగా దీన్ని మీరు ఫిల్ చేసి వాళ్ళతో సైన్ తీసుకొని మీరు అప్లోడ్ చేయాలి. ఇది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కాంట్రాక్ట్ వాళ్ళకి. ఓకే, తర్వాత అవుట్ సోర్సింగ్ పర్సన్స్కి, తర్వాత నాన్ క్రిమి లేయర్ బీసీ వాళ్ళకి. ఓకే, సో ఇది క్లియర్గా రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇది ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి. ఓకే, తర్వాత స్పోర్ట్స్ సర్టిఫికెట్ క్లెయిమ్ చేసుకున్న వాళ్ళకి. ఓకే, తర్వాత ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా ఉన్న వాళ్ళకి. ఇది ఓకే, ఇదేంటంటే ముఖ్యంగా ఎన్సీసీ జోనల్ వైజ్ కాంపిటీషన్. ఓకే, ఓకే, గేమ్స్ స్పోర్ట్స్కి సంబంధించి అండ్ జోనల్ వైజ్గా స్పోర్ట్స్కే ఉన్నాయి ఇవి. రెసిడెన్స్ సర్టిఫికేట్ మీరు ఒకవేళ వేరే ఏరియా అయి ఉండి, ఓకే, విలేజ్, మండల్, డిస్టిక్, పీరియడ్ ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేసిన దాంట్లో మీరు ప్రింట్ తీసుకొని వారితో సైన్ పెట్టించుకొని రావాలి. ఓకేనా, మీ మండల్ ఎంఆర్ఓ ద్వారా. సో ఇది మనకు సిలబస్ యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, 5, 6, 7, 8, 9, 10. సో ఈ విధంగా 10 యూనిట్స్ అయితే ఉన్నాయి. సో చూసారు కదమ్మా, ఇప్పటి వరకు మన కంప్లీట్గా తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసీ గ్రేడ్ 2 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాము. ముఖ్యంగా ఆన్లైన్లో ఎలా అంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, ఆన్లైన్ ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది, ఎడిటింగ్ ఎప్పుడు, మనం అప్లోడ్ చేసేటప్పుడు ఏమేమి సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఓకే, వేకెన్సీస్ బ్రేకప్స్, తర్వాత క్యాస్ట్, ఓకే, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికెట్, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్, ఓకే, కమ్యూనిటీ సర్టిఫికెట్, అదేవిధంగా సదరన్ సర్టిఫికెట్, ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికెట్, స్పోర్ట్స్ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ సర్టిఫికెట్ ఏమేమి అప్లోడ్ చేయాలి ఏ విధంగా అని క్లియర్గా మనం తెలుసుకున్నాం కదమ్మా. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ కూడా, మీ యొక్క రిలేటివ్స్ ఎవరైనా ఈ ఫార్మసీకి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉండి చదివి ఎగ్జామ్స్ కోసం అంటే నోటిఫికేషన్ కోసం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వెంటనే లేట్ చేయకుండా వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.